నమస్కారం అండి. రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గర పడేకొంది ఇరుపక్షాలు మాదే గెలుపు అని బాగా వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్ద ఈ పాలిటిక్స్ని గమనిస్తే ఇప్పుడు మొట్టమొదట అమ్మఒడి పెట్టినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఈ అమ్మఒడి వేస్ట్ పిల్లకాయలకి వాళ్ళందరికీ అందరూ ఉద్యోగస్తుల డబ్బులు వాళ్ళు వీళ్ళు ట్యాక్స్ కట్టే డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా, వాళ్ళల్లో పేరెంట్స్లో పనిచేసి సంపాదించాలి అనే కోరికలు తగ్గిపోతూ ఉన్నాయి, మనకి పిల్లల చదువులకి ఇబ్బంది లేదు, అమ్మఒడి పడుతుంది కదా అని చెప్పి వాళ్ళు పేరెంట్స్ బద్దకిస్తున్నారు. తర్వాత ఆ ఇతరులకి ట్యాక్సులు కట్టిన డబ్బులు కొన్ని వర్గాలకు మాత్రం వేయటం ఏంటి అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు బాగా అమ్మఒడి అవసరం లేదు అని చెప్పి వాదించారు. అప్పుడు తర్వాత ఇప్పుడేమంటున్నారు, మేము 15,000 ఇస్తాము, ఆయన 13,000 ఇస్తే నేను 15,000 ఇచ్చి ఒక 4,000 పెంచిస్తాము, అమ్మఒడిని మేము కొనసాగిస్తాము అంటున్నారు. తర్వాత వాహనమిత్ర అని ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తే ఇలా డబ్బులు వేయటం అంత అనవసరం, అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని ఒక బద్దకస్తులుగా తయారు చేస్తున్నారు, ఒక ఫ్యాక్టరీ ఒక ఇదో పెట్టచ్చు కదా అని చెప్పారు. పెన్షన్లు 3,000 చేస్తే పెన్షన్లు అన్నీ వేస్టు, ఈ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తుంటారు కదా, ముస్లిం 3,000 చేసినంత మాత్రాన ఏం ఉరుగుద్ది అని చెప్పి అన్నారు. ఇప్పుడు పెద్ద ఆశ్చర్యకరమైన ఏంటంటే చంద్రబాబు అండ్ కో అందరు కలిసి కూర్చొని మేము అధికారంలోకి వస్తే ఈ పెన్షన్లు పెంచుతాము, తర్వాత అమ్మఒడి కొనసాగిస్తాము, తర్వాత వాహనమిత్ర కొనసాగిస్తాము, రైతు బంధులు కొనసాగిస్తాము, ఉచితంగా వేస్తాము, అన్నిటికీ రాష్ట్రం అప్పుల్లో ఉంది అని అప్పుడు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎన్ని పెంచి కొనసాగిస్తామని చెప్పడంలో ఏముందండి? ఎంత అన్యాయం! ఒకరోజు మీరే ఇదంతా వద్దు, వేస్ట్, ప్రాజెక్టు తేవచ్చు కదా, అవి తేవచ్చు కదా, పరిశ్రమలు తేవచ్చు కదా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అన్నీ మేము కొనసాగిస్తామని చెప్పడం ఏంది? ఎంత అన్యాయం! మీరు చెప్పిన మాటకే మీకే నిబద్ధత లేదు. తర్వాత ఉచిత బస్సులు ప్రయాణం ఇస్తాము స్త్రీలకే అని చెప్పారు. స్త్రీలకు ఉచిత ఇస్తే ఆ కార్లలో తిరిగే వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టే ట్యాక్సుల వలన ఆర్టీసీకి నష్టం రాదా? వాలంటీర్ వ్యవస్థ వేస్ట్, వాళ్ళు ఇళ్లలో దూరి ఆడవాళ్ళు చేపట్టుకుంటున్నారని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడేం చెప్పారు, వాలంటీర్లకి మేము 10,000 చేస్తాము, వాళ్ళని వచ్చి ముష్టి 5,000 ఏంది, మేము 10,000 చేస్తామన్నారు. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని పనిచేస్తుందని చెప్పి ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టయింది. ఈ విధంగా జగన్ పెట్టిన పథకాలన్నిటినీ ఫస్ట్ విమర్శించి తీరా ఎలక్షన్ టైం వచ్చేలేకి జగన్ పథకాలన్నీ మేము బాగా కొనసాగిస్తామని, జగన్ పథకాలని పెంచి జీతాలు పెంచి అవన్నీ కూడా బాగా యాక్టివ్ అయ్యేటట్టు ఇంకా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ అర్థమవుతుంది కదా, జగన్ పథకాలన్నీ కూడా అవసరమైనవి, అవి ప్రజలకు బాగా సహకరిస్తున్నాయి, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాల పాలనని ఇంటి గుమ్మం వారికి తెచ్చింది సచివాలయాలని, ఈ వాలంటీర్లు అని చెప్పి అందరికీ క్లారిటీ వచ్చేసింది, ఓటర్లందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరైతే మొట్టమొదటిసారిగా ఆలోచన చేసి వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని, అమ్మఒడిని, తర్వాత ఈ ఆటో మిత్ర, ఆ తర్వాత రైతు బంధు, ఈ పథకాలని చెప్పి అన్నీ కూడా చేశారో అవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎవరైతే ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళ ప్రజలు మర్చిపోరు, వాళ్ళ అభిమానం వాళ్ళు చూపిస్తారు. కాబట్టి ఈ విధంగా ఏ కోణంలో చూసుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో నెక్స్ట్ వాళ్ళు చెప్పేది ఒకటి ఏం చెప్తున్నారంటే, జగను ఆస్తులు దోచుకున్నాడు అయ్యి, తర్వాత ఏదో ఒకటి ఆయన మీద ఎలిగేషన్స్ మీద అప్పుడు కేసులు ఉన్నాయి, వాళ్ళ బాబాయ్ కేసులో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ కూడా ఏంటంటే న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. ఈడీ కేసులు న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. అలాగే వాళ్ళ బాబాయిని చంపిన కేసు అవినాష్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల మీద కూడా ఉంది. కోర్టులో ఉండే వ్యవహారం గురించి జగన్ కంటకట్టాలని చోటు ఎంతవరకు న్యాయం? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, ఇన్వెస్టిగేషన్ క్లియర్ అవుతుంది. కాబట్టి
వీళ్ళు చెప్పే వాదన ఏది ప్రజలు స్వీకరించట్లా. డెఫినెట్గా ప్రజలకి బాగా సానుకూలత, వీళ్ళు చెప్పే నాటకాలని ఇవన్నీ కూడా ఒప్పుకోవటం, జగన్ చేసిన మంచి పనులు ఒప్పుకొని మళ్ళీ మేము కొనసాగిస్తాము, మేము పెంచి కొనసాగిస్తాము అనడంతో ప్రజలకు అర్థమైపోయింది జగన్ బ్రహ్మాండంగా చేశాడని. కాబట్టి జగను గతంలో కంటే ఎక్కువ ఓట్లతోటి సీట్లతోటి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఇంతకు ముందు కంటే మంచి మెజారిటీతోటి గెలిచి మళ్ళీ మంత్రి అవ్వటం ఖాయం. అది మాత్రం రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.